రైల్వే ప్రమాదాల్లో లెవెల్ క్రాసింగ్ల వద్ద జరిగే దుర్ఘటనలే ఎక్కువ. వాటిని నివారిస్తే భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చనేది నిపుణుల మాట. యుఐసి ఏటా జూన్ 7ను అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ జాగృతి దినోత్సవంగా పాటిస్తోంది. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారంలో ఈ ఏడాది భారత్కు కూడా భాగం పంచుకుంటోంది. రైల్వే లెవెల్ క్రాసింగ్లపై ప్రజల్లో మరింత అవగాహన అవసరమంటోంది అంతర్జాతీయ రైల్వే సమాఖ్య యుఐసి. ప్రజల్లో చైతన్యంతో లెవెల్ క్రాసింగ్ల వద్ద జరిగే ప్రమాదాల శాతాన్ని తగ్గించవచ్చని చెబుతోంది. అందుకే ఏటా జూన్ 7న అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ జాగృతి దినోత్సవం జరుపుతోంది యుఐసి. ఈ ప్రచారంలో తొలిసారి భారత్ భాగం పంచుకోవాలని మన రైల్వే శాఖ నిర్ణయించింది. బాటసార్లను లెవెల్ క్రాసింగ్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉంచేందుకు దేశవ్యాప్త ప్రచారం ఉపయోగపడుతుందని చెబుతోంది. భారత్లోనూ రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు అధికంగానే చోటు చేసుకుంటున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో 31,846 లెవెల్ క్రాసింగ్లు ఉండగా వీటిలో పర్యవేక్షణకు గేట్ కీపర్ లేని 13,530 లెవెల్ క్రాసింగ్లున్నాయి. ఇలాంటి చోట్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు సైన్ బోర్డు పరిశీలన వంటి జాగ్రత్తలు, ప్రాథమిక రోడ్డు నిబంధనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. గత 5 ఏళ్లుగా లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు తగ్గుతున్నా వాటి సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. 2010-11 మధ్య జరిగిన ప్రమాదాల్లో 723 మంది మృతి చెందగా 890 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఉదయం సమయాల్లో 86% ప్రమాదాలు లెవెల్ క్రాసింగ్ల వద్దే జరుగుతున్నాయి. ప్రయాణికులు రోడ్డు నియమాలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వేగమైన డ్రైవింగ్, సరిగా గమనించకపోవడం, నిర్లక్ష్యమే దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే ప్రమాదాలపై అధ్యయనం చేసిన డాక్టర్ కకోత్కర్ కమిటీ సైతం వచ్చే 5 ఏళ్లలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకు 6,000 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రమాదాల నివారణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నేటి అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ జాగృతి దినోత్సవం సందర్భంగా పలు చోట్ల చేపట్టే ప్రచార కార్యక్రమాలు ప్రమాదాల శాతాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.